Yes, today we are going to discuss regarding ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకు కావాల్సిన సమాచారము తెలుసుకునే హక్కు చట్టం వచ్చింది. ఇంతకుముందు అయితే ఇటువంటి చట్టం లేదు. మనకి ఏదైనా సమాచారం కావాలంటే ఎందుకు ఏమి అని అడిగి ఇచ్చేవారు, లేకపోతే లేదు. బట్ ఇప్పుడు సమాచార హక్కు చట్టం వచ్చింది కాబట్టి అంటే ఆ విధంగా సమాచారాన్ని, మనకు కావాల్సిన సమాచారాన్ని ఏ సంస్థ నుండి, ఏ ఆఫీస్ నుండి అయినా మనం తీసుకునే చట్టం వచ్చింది ఇప్పుడు. దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని, సమాచార హక్కు చట్టము. మనకు కావాల్సిన సమాచారాన్ని మనము చట్టం ద్వారా తెచ్చుకున్నాం. మనకి ఏం సమాచారం కావాలన్నా కూడా మనము ఆ చట్టం ద్వారా మనం తీసుకునే హక్కు మనకు ఉంటుంది అనమాట. మనం ఆ సమాచారాన్ని తీసుకోవచ్చు. సో దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 యొక్క ఆబ్జెక్ట్స్, రీజన్స్ ఏమప్పా అంటే ఈ విధంగా ఉంటాయి. ఆబ్జెక్ట్స్, రీజన్స్. న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ ద వే వి లివ్. ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, సెల్ ఫోన్స్ నాలెడ్జ్ కానీ, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ ఇంతకుముందు ఉండేవి కావు. అప్పుడు ఓన్లీ ఉత్తరాల ద్వారా ఏమైనా సమాచారాన్ని సేకరించేటువంటి వారు. ఇప్పుడు ఏమైపోయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా, న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ ద వే వీ లివ్. మనం బతుకుతున్న సమాజంలో అవి బాగా ఇదైపోయినాయి. A revolution is occurring in the way people transact business. ఒక విప్లవాత్మకమైన మార్పు అన్ని రంగాల్లోనూ ఏర్పాటు చేసుకుంది. A revolution, business and consumers are increasingly using computers to create, transmit and store information. The electronic form has many advantages. అనేక రకాలైన సంస్థలు కంప్యూటర్ సిస్టమ్, అన్ని సంస్థలు కూడా చిన్న చిన్న అంగళ్ళలో కూడా కంప్యూటర్ సిస్టమే పెట్టుకొని తమ యొక్క వ్యవహారాలన్నీ అందులో క్రోడీకరించుకొని తమకు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని వాడడం నేర్చుకున్నారు. ఇంతకుముందు చాలా కష్టంగా పుస్తకాలు రాసుకునేటప్పుడు పుస్తకాలు ఎత్తిపెట్టేది, పుస్తకాలు చినిపోయి జరిగేటివి. కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగినందువల్ల, డిజిటల్ సిస్టమ్ పెరిగినందువల్ల ఈ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా తమ సంస్థలో కంప్యూటర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా చాలా ప్రయోజనాలు పొందడానికి అవకాశం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ చీపర్, ఈజియర్ టు స్టోర్. అది చాలా సులభము, చాలా తక్కువ ఖర్చుతో కూడా కూడుకున్నటువంటి. చీపర్ అండ్ ఈజియర్ టు స్టోరేజ్ చేసుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది. రిట్రైవ్ అండ్ స్పీడర్ టు కమ్యూనికేట్. ఆల్దో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ అడ్వాంటేజెస్, దే ఆర్ రిలక్టెంట్ టు కండక్ట్ బిజినెస్ ఆర్ కన్క్లూడ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్ to lack of appropriate legal framework. The two principal hurdles which stand in the way of facilitating electronic commerce and electronic governance are the requirements as to writing and signature of legal recognitions. ఆ సిస్టమ్స్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టు వ్యాపార సంస్థలో అటువంటి సిస్టమ్ ద్వారా తమ యొక్క పుస్తకాలను, తమ యొక్క అకౌంట్స్ను, తమ యొక్క పత్రాలన్నింటిని దాని ద్వారా తయారు చేసుకుంటున్నారు. At present, many legal provisions assume the existence of paper-based records and oral testimony. Since electronic commerce eliminates the need for paper-based transactions, hence to facilitate e-commerce. పేపర్ ద్వారా రాసుకునే సిస్టమ్ని తక్కువ చేసేసి ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా తమ యొక్క వ్యవహారాలను తయారు చేసుకునే అవకాశం ఇప్పుడు అన్ని సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. అంతా పేపర్ ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు, అంతా ఎలక్ట్రానిక్సే. అంటే కంప్యూటర్ సిస్టమ్, డిజిటల్ సిస్టము, నెక్స్ట్ ల్యాప్టాప్లు, ఈ విధంగా సెల్ ఫోన్లు, ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ని అన్ని సంస్థలు కూడా ఉపయోగించుకుంది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు బాగా కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగిపోయినందువల్ల ఆ సంస్థ చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి అంతా కూడా ఈ-కామర్స్ సిస్టాన్ని ఫాలో అవుతున్నారు. The need for legal changes have become an urgent necessity. మార్పు చాలా అవసరమైపోయింది. International trade through the medium of e-commerce is growing rapidly in the first few years, and many countries have switched over from traditional paper-based commerce to e-commerce. చాలా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ-కామర్స్ ద్వారానే ఉపయోగించుకుంటున్నాయి. మరి కొన్ని సంస్థలు అయితే పేపర్ సిస్టంలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా ఈ-కామర్స్లోకి ఎక్కించేసుకున్నారు, ఈ-కామర్స్లోకి వాళ్ళు తెచ్చేసుకున్నారు.
there is a need for bringing in suitable amendments to the existing laws in our country to facilitate e-commerce. It is therefore proposed to provide for legal recognition of electronic records and digital signatures. This will enable the conclusion of contracts and the creation of rights and obligations through the electronic medium. అంత ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారానే అంతా చేసుకుంటున్నారు. It is also proposed to provide for a regulatory regime to supervise the certifying authorities issuing digital signature certificates to prevent the possible misuse arising out of transactions and other dealings concluded over the electronic medium. It is also proposed to create civil and criminal liabilities for contravention of the proposal legislation. Next, with a view to facilitate electronic governance, it is proposed to provide for the use and acceptance of electronic records and a digital signature in the government offices and its agencies. This will make the citizens' interaction with the governmental offices halls free. అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ డిజిటల్ సిస్టమ్ని ప్రవేశపెట్టండి, డిజిటల్ సిస్టమ్ ద్వారానే మీరు క్లాసులు మీ ఆఫీస్ని మెయింటైన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. So it is also proposed to make consequential amendments in the Indian Penal Code and the Indian Evidence Act 1872 to provide for necessary changes in the various provisions which deal with offence relating to documents and paper-based transactions. Paper-based ఉండేటువంటి ట్రాన్సాక్షన్ ని కూడా మీరు ఆ కంప్యూటర్ సిస్టంలోకి అనువదించుకోండి, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా చేసుకోండి అని చెప్పడం జరిగింది. To provide legal recognition for transactions carried out by means of electronic data interchange and other means of electronic communication commonly referred to as electronic commerce. సో ఎలక్ట్రానిక్ కామర్స్ చెప్పి దీన్ని చెప్పడం జరిగింది అనమాట. టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్ అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి లీగల్ రికగ్నిషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా అని చెప్పేసి దాన్ని చెప్తారు. ఇంటర్చేంజ్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కామన్లీ రెఫర్ టు యాజ్ ఎలక్ట్రానిక్ కామర్స్ అని చెప్పేసి చెప్తారు. అన్నిటి కూడా ఎలక్ట్రానిక్ కామర్స్ అని చెప్పి చెప్తారు. An act was passed by the government called the Information Technology Act 2000. Information Technology Act 2000 అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. దిస్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2008. సో ఈ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనేది ఇండియా మొత్తంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. 2008లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కామన్లీ రెఫర్డ్ టు యాజ్ ఎలక్ట్రానిక్ కామర్స్. అంతా ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా చేసేసిన దాన్ని ఏమంటారు ఎలక్ట్రానిక్స్ కామర్స్ అని చెప్పి చెప్తారు. An act was passed by the government. ఒక చట్టము గవర్నమెంట్ ద్వారా ప్రవేశపెట్టబడింది. దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఈ చట్టం మొత్తం భారతదేశానికి అంతా వర్తిస్తుంది. దిస్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ 2008. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, the Right to Information Act 2005 is an act of the Parliament. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఈ కామర్స్ ద్వారా అన్ని ఆఫీసులోనూ అన్ని వ్యాపార సంస్థలోనూ ఈ కామర్స్ అనేది డిజిటల్ సిస్టమ్ అన్ని ప్రవేశపెట్టబడుతున్నాయి. ఆ పేపర్ రహిత అంటే పేపర్ లేకోకుండా తమ యొక్క వ్యవహారాలు తమ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నింటిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మళ్ళీ అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. The Right to Information Act 2005 is an act of the Parliament. 2005లో పార్లమెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్ట్ సాంకేతిక పరిజ్ఞాన చట్టము అనేది ఏర్పాటు చేయబడింది. టు ప్రొవైడ్ a setting out the practical regime of right to information of citizens. The act applies to all states and union territories of India except to Jammu and Kashmir. According to the act, all the citizens have the right to seek information from any quarter which under the control of the public authority. The idea is to give transparency, accountability and disclosure in government administration. సో ఈ చట్టం ఎందుకు ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా అంటే టు గివ్ ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఉండడానికి, పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లెక్కాచారం ఏదైనా కరెక్ట్గా సమాచారం చెప్పినట్లు ఉండడానికి, అండ్ డిస్క్లోజర్ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో
ఈ ట్రాన్స్పరెన్సీ అనడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. The Act specifies that citizens have that citizens have a right to the citizens have a right to request any information, obtain copies of documents, inspect document works and records, take certified sample of materials of work. ఈ చట్టం ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే రిక్వెస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఆప్టైన్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, అవసరమైనటువంటి పత్రాలను తీసుకోవడానికి, ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్ వర్క్స్ అండ్ రికార్డ్స్, ఆ పత్రాలను రికార్డులను తనిఖీ చేయడానికి, టేక్ సర్టిఫైడ్ శాంపుల్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ వర్క్, దానికి సంబంధించిన మెటీరియల్ ఆఫ్ వర్క్ అని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి కూడా దీని ద్వారా సహాయం అవుతుంది. ప్రాసెస్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం ప్రకారము మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ విధంగా మనం తీసుకోవాలి. మన కాలేజీలో ఉన్నాము, మన కాలేజీలో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎంతవరకు వచ్చినాయి, బీఏలు ఎంతమంది వచ్చినారు, బీఎస్సీ ఎంతమంది, బీకామ్ ఎంతమంది వచ్చినారు అని చెప్పేసి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అడగడాలంటే ఎట్లా ప్రాసెస్ కావాలి, లేదు ఎంతమంది దగ్గర ఎంతమంది స్కాలర్షిప్లు శాంక్షన్ అయినాయి, ఎంతమంది పిల్లలు చేసి స్కాలర్షిప్ అప్లై చేసినారు, ఇట్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా. ఎంఆర్ఓ ఆఫీస్లో లాస్ట్ వీక్ ఎంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినారు, వాళ్ళకి ఎంతమందికి ఎన్ని రోజుల లోపల మీరు వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది, అటువంటి విషయాలు ఏమైనా తెలుసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రాసెస్ ఏ విధంగా ఉంది. అండర్ ద యాక్ట్ ఆల్ అథారిటీస్ covered must appoint their information officer, PIO. So PIO, information officer. Any person may submit request has been made to the PIO. The reply is to be given within 30 days of receipt. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఏ సంస్థ ద్వారా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నావో ఆ సంస్థలో PIO అని ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్ ఉంటాడు, PIO అంటారు దాన్ని. సో ఆ ఆఫీసర్ దగ్గర పోయి మనం ఒక లెటర్ ఇవ్వాలి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎనీ పర్సన్ మే సబ్మిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు ద PIO. ద రిప్లై ఈజ్ టు బి గివెన్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీప్ట్. ఆ విధంగా వాళ్ళకి మనం ఒక రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు 30 రోజుల లోపల మనకు సమాచారం ఇవ్వాలి. 30 days లోపల వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ దిస్ పీరియడ్, ఇట్ ఈస్ ట్రీటెడ్ డీమ్డ్ రెఫ్యూజల్. 30 రోజుల లోపు మనకు కావాల్సిన సమాచారం ఇవ్వకపోతే దాన్ని రెఫ్యూజ్ చేసినట్లా. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారము మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏ ఆఫీసుల దగ్గర కన్నా మనకి ఏ ఆఫీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఆఫీస్ దగ్గర పోయి మనం ఒక రిక్వెస్ట్ లెటర్, PIO అనేటువంటి ఆఫీసర్ ఉంటాడు, అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అతను 30 రోజుల లోపల సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మనకు 30 రోజుల లోపల సమాధానం రాకపోతే మనం అడిగినటువంటి రిక్వెస్ట్ని రెఫ్యూజ్ చేసినట్లుగా భావించాలి. దిస్ ఈజ్ ఎ ఫీ ఆఫ్ 10 rupees. Filling the request for 2 rupees for page of information, 5 rupees each hour of after the first hour. If the applicant is a below poverty level holder in the no fee apply. సో మొత్తం 10 రూపాయలు ఫీజు తీసుకుంటారు. దాంట్లో భాగాలు 2 రూపాయలు ఒక భాగానికి, 5 రూపాయల భాగానికి. మరి ఆ ఇన్ఫర్మేషన్ అడిగేటువంటి వ్యక్తి చాలా బీదవాడుగా లో పావర్టీలో ఉన్నాడు అనుకోండి, అతనికి ఈ ఫీజు కూడా అప్లికబుల్ కాదు. కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండి ఆఫీస్ కావచ్చు, కాలేజీలో కావచ్చు, నెక్స్ట్ ఏదైనా సంస్థ దగ్గర కావచ్చు, మనం అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అక్కడ ఎవరిని అడగాలి అనుకోకుండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం PIO అనే ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ దగ్గర పోయి మన రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే దాన్ని అతను తీసుకుని ఆ ఆఫీసర్ 30 days లోపల మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆ విధంగా ప్రొవైడ్ చేయలేదు అంటే నీ యొక్క రిక్వెస్ట్ని రెఫ్యూజ్ చేసినట్లుగా భావించాలి. మళ్ళీ దీనికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ వచ్చేసి మొత్తం 10 రూపాయలు, 2 రూపాయలు ఒకదానికి, 5 రూపాయలు ఒకదానికి తీసుకుంటారు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వ్యక్తి బిలో పవర్టీ లైన్ ఉంటే మనకు ఆ 10 రూపాయలు కూడా వర్తించదు. నెక్స్ట్ IBRAW CBI డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్, బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, BFS, CRPF, ITBF Dadra and Nagar Haveli and special branch Lakshadweep police for that information relating to all allegation of human right violation could be given, but only with the approval of Central or State Information Commission. సెంట్రల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ద్వారానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి సంస్థల్లో అయితే మరి కొన్ని దాంట్లోకి సెక్షన్ 8 ప్రకారం కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏవేవి
information disclosure of which would prejudicially affect the sovereignty and integrity of India. Integrity of India. Next one, information which has been expressly forbidden to be published by any court of law or tribunal or disclosure of which may constitute contempt of court. Information that disclosure of which would cause the breach of privilege of parliament state legislature. Information which would impact the process of investigation of prosecution of offenders. The administrator appointed under Article 239 of the Constitution. సో ఇన్ దిస్ కేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ చేసినారు. ఇన్ దిస్ కేసులో ఈ యాక్ట్ని వాళ్ళు ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కేసెస్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. The Central Information Commission consisted of one chief commissioner, number of or not exceeding 10. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లోన ఒక కమిషనర్ ఉంటాడు, తర్వాత 10 లోపల కావాల్సినటువంటి పర్సన్స్ కూడా ఉంటారు. ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్టెడ్ ఆఫ్ వన్ చీఫ్ కమిషనర్, number of or not exceeding 10. All the commissioners shall be appointed by the President of India. All the commissions అంతా ఎవరి దగ్గర నుంచి అపాయింట్ అవుతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ చేయబడతారు. హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ఢిల్లీ. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడుందప్ప అంటే ఢిల్లీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. సో అందరూ కూడా ఎవరి నుంచి అపాయింట్ చేయబడతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు అపాయింట్ చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. The State Information Commission consists of one chief commissioner and are not more than 10. One chief commissioner, not more than 10 information commissioners appointed by the state. This is the State Information Commission. One chief commissioner and not less than 10 members. The Central Information Commission or State Information Commission, as the case may be, shall while inquiring into any matter have the same powers as are vested in a civil code. సో రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ వన్ చీఫ్ కమిషనర్, నంబర్ ఆఫ్ సిఐసి నాట్ ఎక్సీడింగ్ 10. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను మనం తీసుకునేటువంటి హక్కు మనకుంది. కాబట్టి ఆ హక్కు, ఆ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2005లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు జరిగింది. సో Section 2 of the Act contains the definition of various terms used in various sections of the Act. Some of the important definitions are: Number one, assess. It means gaining entry into, instructing of, communicating with logical, arithmetical or memory function resources of a computer system or computer network. It also means an opportunity or liability to enter, approach, pass to and form or communicate with. Next, addressee. A person who is intended by the originator to receive the electronic record is called an addressee. But an intermediary is not addressee. Affixing digital signature. It means adoption of any methodology or procedure by a person for the purpose of authenticating an electronic record by means of digital signature. He must ask the information. Asymmetric cryptosystem. It is a system of secure key pair consisting of private key for creating a digital signature and public key to verify the digital signature. Certifying authority. A person who has been granted a license to issue a digital signature certificate under Section 24 of Information Technology Act 2000 is called certifying authority. Next, certification practice statement. It is a statement issued by a certifying authority to specify the practices that the certifying authority employs in issuing digital signature certificate. Computer. It means any electronic, magnetic, optical or other high-speed data processing device which performs logical, arithmetic and memory functions and includes all input, output, processing, storage, computer software,
or communication facilities which are connected or related to the computer in a computer system or computer network. Computer network is the interconnection of one or more computers through the use of satellite, microwave, a terrestrial line, or other communication media and the terminals of a computer consisting of interconnected computers, whether or not the interconnection is continuously maintained. Continuously maintained. Computer system. It means a device or collection of devices including input and output support devices and excluding calculators which are not programmable and capable of being used in conjunction with external files which computer programs, electronic instruction, input data and output data, forms logic, arithmetic, data storage and retrieval, communication control and other functions. Next is cyber security. Next one, cyber security. Cyber security. Cyber security. It means protecting information, equipment, devices, computer resources, communication device, and information stored therein from unauthorized access, use, disclosure, disruption, modification, or destruction. The said definition provides security in terms of both devices. The said definition also provides protection for unauthorized access, use, disclosure, description, modification, destruction. Data. Next part comes under data. It means a presentation of information. Data means presentation of information. Knowledge, facts, concepts, or instructions which are being prepared in a formalized manner and is intended to be processed, is being processed or has been processed in a computer system or computer network. And maybe it may be from computer printouts, magnetic or India. मच्छी खाता नहीं, मच्छी लगती है तो मच्छी ना में गणेश 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 मच्छी का ले याद है गणेश हमारे इसमें मच्छी आती रहते हैं। कहाँ गए जरा गए ना प्रिंसिपल मैं ना आप बोला नहीं बस स्टैंड का कार डाला गया अंदर कहाँ का मर अंदर पता चल सही बोलते ना सब भी क्या तो बोलेगा तो फिर का नाम ला हाँ करेक्ट सुन के मेरा तो ऐसा क्या जी मैं गुलबर्गा गया तो तुम्हें आनंदपुर बोलेंगे तो नहीं कहीं बोल दूँ सर कहता नहीं यार तुम्हें ऐसा मेरा नाम गलत करते बोलते और नवा केस चल रहा था जुम्मा के दिन बोला क्या क्या बोलो बोलो कौन जी वो लेक्चरर्स बोल रहे थे सुनीता जो अलग में थी वाले हाँ सबको पकड़ता लेती वो जो बोले अब नया चलता है ये आया सर ये है नहीं ये टॉपिक भी मैं उठाई लूंगा तो बोलते हैं पहले तो उसके ऐसा सुना जी तबा जी मैं वैसा नहीं जी कहानी किसे मालूम नहीं सबको मालूम है जी कहीं निकाले जी ऐसा मालूम नहीं Digital signature. The term digital signature is defined section 2 as under. Digital signature means authentication of any electronic record by a subscriber by means of an electronic method or procedure in accordance with the provisions of section 3 of the act. Section 3 of the act. To verify a digital signature, the verifier must have access to the signature public key. Next, electronic form. Electronic gazetting, electronic record, information, intermediary, key pair, private key, originator, secure system. It means computer hardware software produced that are reasonably secure from unauthorized access and misuse. Provide a reasonable level of reliability and correct operation. Are reasonably suited or to perform the indicated functions. So these are the Information Technology Act 2005.
సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే రైట్స్ ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు కల్పించబడినాయి. ప్రతి ఒక్క ప్రజలకు ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగిపోయింది కాబట్టి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పేసి మనం ఇప్పుడంతా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చేటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చేటువంటి 20 అంశాలు, ఇవన్నీ కూడా 20 అంశాల గురించి చెప్పుకోవచ్చు మనం. ఏవేవి అంటే ఇంకోసారి హెడ్డింగ్ చెప్తాను. అసెస్సి, అడ్రస్సి, అఫిక్సింగ్ డిజిటల్ సిగ్నేచర్, asymmetric cryptography system, certifying authority, certification practice statement, computer system, cyber security, data, digital signature, electronic form, electronic entity, electronic record, information, intermediary, key pair, private key, originator, secure system. These all comes under Information Technology Act. What are the powers and functions of information commissions? Okay, Information Act was established. What are the powers they have? What are the powers of the commissions? They will have a lot of powers of information. There are two: Central Information Commission is there and State Information Commission also there. So what are the powers of to the Central Information Commission or State Information Commission has a duty to receive complaints from person. So they have a duty. They must receive complaint from the person. ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాక వచ్చినాడో అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకునేటువంటి డ్యూటీ ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉంటుంది. Who has not been able to submit an information request because PIO has not been appointed. PIO అపాయింట్ చేయకపోతే తీసుకునే అవసరం లేదు. Who has been refused information that was requested. తర్వాత ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చింటాడో వాడు మళ్ళీ రిఫ్యూజ్ చేసి ఇచ్చే అవసరం లేదు. Who has received no response to his information request within the specified time limits. వాళ్ళు చెప్పిన టైం లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతామంటే వద్దనుకున్నటువంటి వ్యక్తి. Who thinks the fee charged are unreasonable. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ కావాలా అని చెప్పడానికి ఫీజు ఏదైతే ఉంటుందో అది అన్రీజనబుల్గా ఉంది అనుకున్నప్పుడు. Who thinks the information given is incomplete or false or misleading. ఏదైతే సమాచారం ఇస్తున్నారో అది ఫాల్స్గా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు అడుగు అవసరం లేదు. ఎనీ అదర్ మ్యాటర్ రిలేటింగ్ టు ఆబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అట్ దిస్ లా. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగేటువంటి వ్యక్తి. సెకండ్, పవర్ టు ఆర్డర్ ఎంక్వైరీ ఆఫ్ దీస్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్. థర్డ్ వన్, the Central Information Commission or State Information Commission will have powers of civil court such as summoning and enforcing attendance of persons, compelling them to give oral or written evidences on oath and to produce documents or things. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి అడిగేటువంటి పవర్స్ ఆ రెండు కమిషన్స్ కి ఉన్నాయి. రిక్వైరింగ్ ద డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి రైట్స్ కూడా ఈ కమిషన్ కి ఉన్నది. రిసీవింగ్ ఎవిడెన్స్ అండ్ అఫిడవిట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రిక్వెస్టింగ్ పబ్లిక్ రికార్డ్స్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆఫీస్. ఇష్యూయింగ్ సమన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఆర్ డాక్యుమెంట్స్. ఎనీ అదర్ మ్యాటర్ విచ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఆల్ రికార్డ్స్ కవర్డ్ బై దిస్ లా must be given to Central Information Commission or State Information Commission during inquiry of examination. Power to secure compliance of its decision from the public authority includes publishing information or gatherings of information, making necessary changes to the practices relating to management, maintenance and destruction of records, enhancing training provisions for officials on RTI, require it to compensate for any loss or other determination suffered by the applicant, impose penalties under this law. This is the Information Act 2005. Okay, so tomorrow next class we are going to learn regarding Intellectual Property Act. Okay, right.